వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. నగరంలోని హరిశ్చంద్ర ఘాట్లో 1,50,00,000 వ్యయంతో నూతన ఖనన వ్యవస్థను ప్రారంభించిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 58 నెలల పాటు తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా 24 నెలలు కోవిడ్ గడిచిపోయిందన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలో 145 కోట్ల వ్యయంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. తాము చేసిన అభివృద్ధి సంక్షేమం కళ్ల ముందు కనిపిస్తుందని తెలిపారు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఉనికి కోసమే నీచ రాజకీయాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, ఆ ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా కూడా కొన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరీ ముఖ్యంగా కూడా ఈరోజు కూడా ఎందుకంటే మేము ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా భావించాం. దానికోసం ప్రయత్నం చేసినా కూడా ఈ కోవిడ్ వలన కానీ కొన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితుల వలన కానీ ఇది సాధ్యం కాలేకపోయింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా కూడా మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పకుండా కూడా భవిష్యత్తులో అనంతపురం నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొని వచ్చేసి ఒక సుందరమైన నగరంగా కూడా ఒక అందంగా కూడా అంతగా తీర్చిదిద్దబడుతుందని చెప్పేసి కూడా